యేసునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, ప్రభువు నామములో మీకు శుభములు పలుకుతూ ఉన్నాను. ఈనాడు మనం సకల ఆత్మల పండగను కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి ఈ పండగ సందర్భంగా ప్రభు మనకి ఇస్తూ ఉన్న సందేశం, వారికి మన ప్రార్థన అవసరం అనే సందేశాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. మరి ఈ పండగ సందర్భంగా కొన్ని విషయాలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా శ్రీ సభ అనేది 3 వర్గాలుగా లేదంటే 3 విభాగాలుగా విభజించబడుతూ ఉంది, లేదా 3 సభలుగా విభజించబడుతూ ఉంది అనేది మనం గ్రహించాలి. ఒకటి విజయ సభ, రెండవది యుద్ధ సభ, మూడవది బాధామయ సభ. మామూలుగా రెండవ ప్లేస్లో బాధామయ సభను మనం పెట్టుకోవచ్చు. విజయ సభ అంటే పునీతులు జీవించే సభ, లేదంటే పునీతులుగా ఉన్న వారిని అందరినీ విజయ సభలో మనం చేరుస్తూ ఉంటాం. అది పండగ నిన్న మనం కొనియాడాం. రెండవదిగా బాధామయ సభ అంటే చిన్న చిన్న పాపాలలో జీవించి అటు స్వర్గానికి వెళ్లకుండా ఇటు భూలోకానికి వెళ్లకుండా లేదంటే ఇంకా నరకానికి వెళ్లకుండా వారి యొక్క పాప పరిహారాన్ని చెల్లిస్తూ ఉన్నవారిని బాధామయ సభ అని అంటూ ఉంటాం. ఇక మూడవదిగా ఈ లోకములో శరీరముతో జీవిస్తూ మన యొక్క ఇహలోక జీవితాన్ని మంచి చెడుల మధ్య యుద్ధం చేస్తూ జీవిస్తున్న సభని యుద్ధ సభ అని చెబుతారు. అయితే మరి ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచించాల్సింది బాధామయ సభ. ఈ బాధామయ సభను ఉత్తరించు స్థలము కూడా అని అంటూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. మరి దీన్ని 5వ శతాబ్దం నుంచి, పండుగను 5వ శతాబ్దం నుంచి కొనియాడుతూనే ఉన్నారు. అయితే ప్రామినెంట్గా ఎప్పటి నుంచి కొనియాడడం ప్రారంభించారంటే 10వ శతాబ్దం నుంచి ఈ ఉత్తరించు ఆత్మల పండుగ లేదంటే సకల ఆత్మల పండుగను కొనియాడడం ప్రారంభించారు. ఇక రెండవదిగా ఈనాడు గురువు 3 పూజలను సమర్పిస్తారు. ఈ 3 పూజలు ఎందుకు, ఎవరి కోసం అంటే, మొదటిగా ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల రక్షణ కోసం మొదటి పూజ, రెండవదిగా పరిశుద్ధ పాపుగారి యొక్క తలంపు కొరకు రెండవ పూజ, మూడవది గురువు యొక్క తలంపులు, గురువు యొక్క ఉద్దేశముల కొరకు 3వ పూజను సమర్పిస్తారు ప్రియ సహోదరి సహోదరులారా. ఇది రెండవదిగా మనం గుర్తించాలి. ఇక మూడవదిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, దీని యొక్క పూర్వాపరాలు లేదంటే దీనికి ఆధారం ఎక్కడైనా ఉందా, ఉత్తరించే స్థలం కోసం ప్రార్థన చేయాలి లేదంటే మరణించిన వారి కోసం ప్రార్థన చేయాలి అనేది ఎక్కడైనా ఆధారం ఉందా అంటే, మనకి వాక్యంలో గమనించినట్లయితే మక్కబీల 2వ గ్రంథం 12వ అధ్యాయం 45వ వచనంలో అక్కడ యూదా మక్కబీయుడు కొంత డబ్బును తీసుకొని వెళ్ళి అర్చకునికి సమర్పించి యుద్ధములో మరణించిన వారందరి కోసం, వారి యొక్క ఆత్మ నిత్య విశ్రాంతి కోసం ప్రార్థించమని కోరడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మరణించిన వారి కొరకు జీవించి ఉండేవారు ప్రార్థన చేయాలి అనేది అక్కడ మనకి కనబడుతుంది. అటు పునీతులైన వారు అనగా వారి నిత్య జీవంలో ప్రవేశించేవారు వారు ప్రార్థన చేయొచ్చు, అలాగే ఇంకా యుద్ధ సభలో ఉన్న మనం వారి కోసం ప్రార్థన చేయొచ్చు అనేది అక్కడ మనకి కనబడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. మరి మీరు నేను ఈ ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కొరకు మనం ప్రార్థించాలి. ఇక 4వదిగా మనం గమనించినట్లయితే ఎందుకు వారికి మన యొక్క ప్రార్థన అవసరం అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ 3 విషయాలను మనం చెప్పుకోవచ్చు. ఎందుకు మన యొక్క ప్రార్థన వారికి అవసరం, అసలు వారికి అవసరమా మన ప్రార్థన అనేది మనం ఆలోచించినట్లయితే 3 విషయాలను మనం గమనించవచ్చు. అందులో మొదటిది, ఈ ఉత్తరించు స్థలములో ఉన్నవారు వారి యొక్క పాప పరిహారాన్ని వారు సాధించలేరు. ఎందుకంటే వారికి ఇంకా పుణ్యం చేసే అవకాశం లేదు, అలాగే పాపం చేసే అవకాశం కూడా లేదు. కానీ వారి యొక్క పాపాలు పరిహారము కావాలి అంటే పుణ్యక్రియలు, మంచి పనులు అనేది వారి పేరు మీద జరుగుతూ ఉండాలి. అదే మనకి వాక్యంలో చెబుతూ ఉన్నారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 26వ వచనంలో మనం గమనించినట్లయితే, కడపటి కాసు చెల్లించేంత వరకు మీరు చెరసాలలోనే ఉంటారు అనేది ఆ మాటలు మనం ఉత్తరించే స్థలానికి సంబంధించిన మాటలుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మరి కడపటి కాసు ఎవరు చెల్లించగలరు అంటే వారంతల వారైతే చెల్లించలేరు. మరి ఎవరు చెల్లించగలరు అంటే
వారి తరపున సంఘ సభ్యులమైన మనం, గురువులమైన మనం, తర్వాత కుటుంబ సభ్యులమైన మనం, తోబుట్టువులు బంధువులమైన మనం, వారి కొరకు మనం చేసే ప్రతి పుణ్య కార్యము ద్వారా, వారి కొరకు మనం సమర్పించే ప్రతి దివ్య బలి పూజ ద్వారా మనం వారికి పుణ్యాన్ని సంపాదించడం ద్వారా మనం వారికి ఈ పుణ్యాన్ని సంపాదిస్తూ వారి యొక్క పాప ప్రక్షాళన అయిపోయేటట్లు మనం ప్రయత్నం చేయొచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మరి వారు పాప పరిహారాన్ని వారు చెల్లించుకోలేరు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఆ పాప పరిహారం అయ్యేటట్లు మనం వారి కోసం ప్రార్థన చేయాలి. మొదటి కారణం. ఇక రెండవదిగా, మృతులు దేవునికి ప్రార్థన చేయలేరు, దేవుని స్తుతించలేరు అని వాక్యం మనకి తెలియచేస్తుంది. అంటే ఈ ఉత్తరించే స్థలములో ఉన్నవారు భౌతిక జీవితాన్ని చాలించారు, మరణించారు. మరి భౌతిక జీవితాన్ని చాలించిన వారు మృతులు. అంటే ఈ ఉత్తరించే స్థలములో ఉన్నవారు దేవుని స్తుతించలేరు, ప్రార్థించలేరు. కాబట్టి మరి వారి తరపున మనం ప్రార్థించాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంలోను, అలాగే కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 17వ వచనంలోను మృతులు దేవుని స్తుతించలేరు, దేవుని ప్రార్థించలేరు అని మనకి తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మృతులు తమ కోసం తాము దేవుని స్తుతించలేరు, దేవుని ప్రార్థించలేరు. కాబట్టి వారి తరపున మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఇక మూడవదిగా, తమకు తాము ఏమీ చేసుకోలేరు. ఈ విషయాన్ని ధనికుడు లాజరు కథలో మనం జాగ్రత్తగా గమనించవచ్చు. ధనికుడు నరకము నుండి అబ్రహాముని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, లాజరును పంపించండి, తన వేలి కొనను నీటిలో ముంచి నా నాలుక తడపడానికి పంపించండి అంటే అబ్రహాం చెబుతూ ఉన్నాడు అది సాధ్యం కాదు అని. రెండవదిగా, అతన్ని నా సహోదరుల ఇంటికి లేదంటే మా తండ్రి ఇంటికి పంపించండి, అక్కడ నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికి హెచ్చరించడానికైనా పంపించండి అంటే అబ్రహాము అది కూడా కుదరదు అని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ ఉత్తరించే స్థలంలో ఉండేవారికి కానీ, నరకములో ఉండేవారికి కానీ వారు ప్రార్థన చేసుకునే అవకాశం ఉండదు, ఆ ప్రార్థన ఫలించే అవకాశం ఉండదు. అలాగే వారికి కూడా వారు ఏమీ చేసుకోలేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి వీరికి ఈ ఉత్తరించే స్థలంలో ఉన్నవారికి ఏమీ చేసుకోలేరు. కాబట్టి ఎవరు సహాయపడగలరు అంటే భూలోకములో ప్రస్తుతం యుద్ధ సభలో ఉన్న మనం మాత్రమే వారికి సహాయపడగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు నేను ఈ నెలంతా దేవుడు మనకిస్తున్న అవకాశంగా స్వీకరించి ఈ నెలంతా మన కుటుంబాల్లో మరణించిన వారి కోసం, మనకు తెలిసి మరణించిన వారి కోసం, మన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు వీరందరి కోసం, అలాగే ప్రత్యేకంగా మరణించిన గురువుల కోసం ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారికి మన యొక్క ప్రార్థనా సహాయం ఎంతైనా అవసరం. ఈ అవసరాన్ని మనం గుర్తించి వారి కొరకు ఈ నెలంతా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. తద్వారా వారికి సహాయపడదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.